హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ తెలుగు 1 to 12 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఉపవాచకం చూద్దాము. ఉపవాచకంలో ఫస్ట్ లెసన్ నేమ్ వచ్చేసి సోమనాద్రి. ఇది ఒక చారిత్రక వీరగాథ. సోమనాద్రికి పెద్ద సోమ భూపాలుడు అనే ప్రసిద్ధ నామం కూడా ఉన్నది. ఇతడు క్రీస్తు శకం 1750వ ప్రాంతం వాడు. బక్కమ్మ పెద్దారెడ్డిలు ఈయన యొక్క తల్లిదండ్రులు. భార్య లింగమ్మ. గద్వాల్ కోటను నిర్మించింది ఇతడే. గద్వాల సంస్థానంలోని ఖానాదం పెద్దన్న మొదలైన కవులు రామాయణాది గ్రంథాలను రచించారు. సోమనాద్రికి గల మరొక పేరేంటి? పెద్ద సోమ భూపాలుడు. ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరు? బక్కమ్మ పెద్దారెడ్డి. ఇతని యొక్క భార్య లింగమ్మ. గద్వాల్ కోటను నిర్మించింది పెద్ద సోమ భూపాలుడు. సోమనాద్రి పూడూరును రాజధానిగా చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంతకాలం పాలించాడు. నేడు గద్వాల్ పట్టణంగా ప్రసిద్ధికెక్కిన ప్రదేశం అంతా ఆ రోజుల్లో దట్టమైన అడవి ప్రాంతంగా ఉండేది. ఒకసారి వేటాడడానికి వెళ్ళిన సోమనాద్రి ఆ ప్రదేశాన్ని చూసి అది తన రాజధానిగా ఉండడానికి అనుకూలమైనదిగా భావించి అక్కడ కోట నిర్మాణం చేపడతాడనమాట. అప్పుడు ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న ఉప్పెడు కోటను సయ్యద్ దావుద్ మియా పాలిస్తున్నాడు. ఈ సయ్యద్ దావుద్ మియా ఎవరు అనంటే గోల్కొండ కోట పాలకుడు నిజాం నవాబు అయిన నసిరుద్దౌలాకు ఆప్తుడన్నమాట. ఈ దావుద్ మియా ఏం చేస్తాడు? సోమనాద్రి కోట నిర్మిస్తున్న ప్రాంతం తన ఏల్బడిలో ఉందని, అక్కడ కోట కట్టడానికి వీల్లేదని అడ్డు చెప్తాడనమాట. అడ్డు చెప్పినప్పుడు సోమనాద్రి ఏం చేస్తాడంటే ఆ కోట నిర్మాణాన్ని ఆపొద్దు, దానికి ప్రతిఫలంగా నేను మీకు అప్పం చెల్లిస్తా నిర్మాణం పూర్తయిన తర్వాత అని చెప్తాడనమాట. కానీ నిర్మాణం పూర్తయిన తర్వాత సోమనాద్రి కప్పం చెల్లించాడనమాట. సో దీనితో సయ్యద్ దావుద్ మియా ఏం చేస్తాడంటే సోమనాద్రి పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడన్నమాట. ఆ యుద్ధంలో రాయచూరు నవాబు అయిన బసర్జంగు, ప్రాగుటూరు కోట అధిపతి అయిన ఈదర్ సాబు తమ తమ సేనలతో వచ్చి యుద్ధ రంగంలో సయ్యద్ కు బాసటగా నిలిచారు. సయ్యద్ కి సపోర్ట్ గా ఎవరెవరు నిలిచారు? రాయచూరు నవాబు అయిన బసర్జంగు, ప్రాగుటూరు కోటకు అధిపతి అయిన ఈదర్ సాబు. ఇరుపక్షాల సైన్యాలు గద్వాలకు రాయచూరుకు మధ్య ప్రాంతమైన అరిగిద్ద వద్ద మోహరించాయి. కానీ ఈ యుద్ధంలో సయ్యద్ దావుద్ మియా ఓడిపోతాడన్నమాట. సో యుద్ధానికి పరిహారంగా తన యుద్ధ చిహ్నాలైన నగార, పచ్చజెన్న, ఏనుగులను సోమనాద్రికి సమర్పించుకొని తలదించుకొని ఉప్పెడకు చేరుకుంటాడన్నమాట. గుత్తి దుర్గాధిపతి టీకు సుల్తాన్, కర్నూలు నవాబు దావుద్ ఖాన్, బళ్ళారి నవాబు తమ పరాక్రమాన్ని ప్రదర్శించడానికి మంచి ఉత్సాహంతో వచ్చి కొత్తగా నిజాం సైన్యంలో చేరారు. నిజాం సైన్యంలో చేరిన వాళ్ళు ఎవరెవరు అంటే గుత్తి దుర్గాధిపతి టీకు సుల్తాన్, కర్నూలు నవాబు దావుద్ ఖాన్, బళ్ళారి నవాబులు. తుంగభద్ర నదికి దక్షిణాన ఉన్న నిడుదూరుకు చేరుకున్నది నిజాం సైన్యం. తుంగభద్రకు ఉత్తర తీరంలో ఉన్న కల్లుగోట గ్రామంలో సోమనాద్రి సైన్యం విడిది చేసింది. తుంగభద్రకు ఉత్తరాన ఎవరున్నారు? సోమనాద్రి సైన్యం ఉంది. ఎక్కడ? కల్లుగోట గ్రామంలో. తుంగభద్రకు దక్షిణాన నిడుదూరులో నిజాం సైన్యం ఉంది. సోమనాద్రి యొక్క శక్తి అంతా అతని గుర్రంలోనే ఉంది. తెల్లారేసరికి సోమనాద్రికి గుర్రం తెచ్చిన వారికి జాగిరిస్తానని నిజాం నవాబు ప్రకటిస్తాడు. సోమనాద్రికి తన గుర్రాన్ని ఎవరు తెచ్చిస్తారంటే బోయే సర్దారు అయిన హనుమప్ప నాయుడు. ఈయన ఏ గ్రామానికి చెందినవాడంటే బొచ్చిగన్నపల్లికి చెందినవాడు. యుద్ధంలో ప్రాగుటూరు, బళ్ళారి నవాబులు హతులయ్యారు. గుత్తి, రాయచూరు నవాబులేమో యుద్ధ విముఖులయ్యారు. యుద్ధ పరిహారంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజులో ఉన్న ఎల్లమ్మ ఫిరంగిని, రాయచూరు నవాబు ఆధీనంలో ఉన్న రామ లక్ష్మణ అనే పేర్లు గల 2 ఫిరంగులను సోమనాద్రి స్వీకరించారు. కర్నూలు ఏలుబడిలోని కొంత భాగాన్ని సోమనాద్రికి ఇచ్చారు. సురవరం ప్రతాపరెడ్డి గారి హైందవ ధర్మవీరులు అనే గ్రంథం ఈ కథకు ఆధారం. ఈ కథకు ఆధారం ఏంటి? సురవరం ప్రతాపరెడ్డి గారి హైందవ ధర్మవీరులు అనే గ్రంథం. సెకండ్ లెసన్ మన జాతర జన జాతర. సమ్మక్క సారలక్కల మేడారం జాతర. జాతర అనే పదం సంస్కృత పదం. ఇది యాత్రకు వికృతి రూపం.
ప్రజెంట్ భారతదేశంలో అతిపెద్ద జాతరగా పేరు పొందింది ఏంటి? మేడారం గిరిజన జాతర. ఈ జాతర జరిగే ప్లేస్ ఏంటంటే జయశంకర్ జిల్లా తడ్వాయి మండలం మేడారం గ్రామం దగ్గర అడవి మధ్యలో చిలకల గుట్ట ఉంది. చుట్టుపక్కల దట్టమైన అడవి ఉంది. ఇక్కడ 2 నెలలకు ఒకసారి 3 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి నెలలో మొదలుకొని 3 రోజుల పాటు జరిగే ఈ జాతరను ఏమంటారు? సమ్మక్క సారక జాతర అంటారు. ఈ జాతరకి పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి వారి యొక్క మొక్కులను తీర్చుకుంటారు. ఈ సమ్మక్క సారక్క ఎవరు? వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లు అన్నమాట. గిరిజన హక్కుల కోసం ఎదురు తిరిగి పోరాడిన వీర వనితలు. 12వ శతాబ్దం పూర్వం కరీంనగర్ జిల్లా పొలవాస ప్రాంతాన్ని గిరిజన దొర అయిన మేడరాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సంతానం లేదన్నమాట. ఒక రోజు అడవికి వెళ్ళినప్పుడు పులుల మధ్యలో ఒక చిన్న పాప కనిపిస్తుంది అనమాట. సో ఆ పాపని అతను ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. ఆమెకే సమ్మక్క అని పేరు పెట్టుకుంటాడు. ఈ సమ్మక్క చిన్నప్పటి నుంచి చెట్ల వైద్యం చేస్తూ గిరిజనులను రక్షించేదన్నమాట. సో ఆమెకి మహిమలు ఉన్నాయని ఆమెను ఒక దేవతామూర్తిగా గిరిజనులు భావించేవారు. మేడరాజు యొక్క మేనల్లుడెవరు? పగిడిద్దరాజు. ఇతడు కాకతీయులకు సామంతరాజుగా ఉండి మేడారంను పరిపాలిస్తుండేవాడు. పగిడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు. వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే 2 ఆడపిల్లలు, జంపన్న అనే కొడుకు పుట్టారు. కొండాయి గోవిందరాజు కూతుళ్ళు నాగులమ్మ, సారలమ్మ, కొడుకు జంపన్న వీరోచితంగా పోరాడారు. జంపన్న పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి వీరమరణం పొందాడు. పగిడిద్దరాజు కూడా శత్రువుల చేతిలో హతమయ్యాడు. చివరికి సమ్మక్కొకతే మిగిలిపోయింది. గాయపడిన సమ్మక్క గుర్రం మీద ఈశాన్య దిక్కున ఉన్న చిలకలగుట్టకు పోయింది. గిరిజనులు ఆమె కోసం వెతికినప్పుడు వాళ్ళకి ఏం దొరుకుద్దంటే ఒక నెమలి నార చెట్టు, దాని కింద ఒక పుట్ట, ఆ పుట్ట మీద ఒక కుంకుమ బర్ని కనిపిస్తుంది అన్నమాట. ఆ కుంకుమ బర్నీలో ఏమేమి ఉంటాయంటే పసుపు, కుంకుమ, చెట్ల మూలికలు కనిపిస్తాయి. దీంతో గిరిజనులు ఏమని భావిస్తారనంటే సమ్మక్క తల్లి దేవతా రూపం పొందిందని నమ్ముతారన్నమాట. ఈ మేడారం అనేది కాకతీయుల యొక్క వశం అయిపోతుంది. ప్రతాపరుద్రుని కళలో కులదైవమైన ఏకవీరాదేవి కనిపించి సమ్మక్క మానవ రూపంలో వచ్చిన దేవత అని ఆమెకి జాతర జరిపించాలని చెప్తదట. కాకతీయుల యొక్క కులదైవం ఎవరు? ఏకవీరాదేవి. ఈ జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులు ఉంటారు. వీళ్ళు చిలకల గుట్టను పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ గుట్టపైకి ఎవరు పోరన్నమాట. జాతర ముందర మాత్రం ఒక కోయ యువకుడు చిలకల గుట్ట మీదికి పోయి పసుపు కుంకుమ ఉన్న బరినను, వెదురు గడను తెచ్చి గద్దెలపై నిలపడంతో జాతర అనేది మొదలవుతుంది. సమ్మక్క గాయపడ్డ చోటు తల్లెగద్దె అని, సారలమ్మ వీరమరణం పొందిన చోటు పిల్లగద్ద అని అంటారు. ఈ తతంగాన్నంతా దేవతలు ఆహ్వానించడం అంటారు. తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవడంతో జాతర అనేది మొదలవుతుంది. 3వ రోజు దేవతల వన ప్రవేశంతో జాతర అనేది ముగుస్తుంది. ఈ జాతరలో బెల్లం నేమని పిలుస్తారు, బంగారం అని అంటారు. 1940 నుండి ఈ జాతర అనేది ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. 1996వ సంవత్సరం నుండి ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తుంది. థర్డ్ ఎలుకమ్మ పెళ్లి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. నెక్స్ట్ 4th లెసన్ తెలంగాణ పల్లెలు సంస్కృతి. తెలంగాణ పల్లెలు సంస్కృతి. కొత్త పంట. కొత్తంత పండగ లేదు, అత్తంత ఆత్మ లేదు అన్నది తెలంగాణలో ఒక సామెత. పంట పండగనే ప్రతి ఇంట్లో చేసుకునే పండగనే కొత్త పండుగ. ఈ కొత్త పండుగకి ఏం చేస్తారంటే వడ్లను దంచి కొత్త బియ్యం తీసి వండి 10 మందికి పిలిచి కడుపు నిండా భోజనం పెడతారు అనమాట. ఇది ఏడాదికి 2 సార్లు పంటను తీస్తారు కాబట్టి కొత్త పండుగను కూడా 2 సార్లు చేసుకుంటారు. యాసంగి కొత్తకు కూరగాయల కరువు, వానకాలం కొత్తకు పచ్చటాకులు అనేవి కరువు. కొత్త పండుగ తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం. కొందరైతే కొత్తనాడు తప్పకుండా చేపల పులుసును వండుకుంటారు. కుండను దేవుడిగా పూజించే సంస్కృతి తెలంగాణలో ఉంది. కుండని దేవుడిగా పూజించే సంస్కృతి ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. పండుగలకు, శుభకార్యాలకు కూరాడు పేరుతో కుండను పూజిస్తారు.
కొత్త ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా మట్టి కుండతో కూరాడును నిలుపుకుంటారు. కొత్తనాడు ఈ కూరాడుకు ఒక ప్రత్యేకత ఉన్నది. కూరాడును కడిగి పొదిచి బంతిపూల దండను కట్టి కొత్త అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. సాగువాటు అంటే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టే రోజు అన్నమాట. దీన్ని ఏరువంక పండుగ అంటారు. ఏరువాక అంటే ఏంటి? రైతులు వ్యవసాయ పనులు ప్రారంభం చేసే రోజు అన్నమాట. కులవృత్తులు ఏంటి? కర్ర పన్ని ఉట్లు చేసే వాళ్ళని ఏమంటారు? వడ్రంగులు అంటారు. ఇనుప వస్తువులు తయారు చేసే వాళ్ళు కమ్మరి వాళ్ళు. మట్టి వస్తువులను తయారు చేసే వాళ్ళు కుమ్మరి వాళ్ళు. బంగారు నగలను తయారు చేసే వాళ్ళు అవసుల వాళ్ళు. మంగళ వాళ్ళు ఏం చేస్తారు? సవరం పనులు చేస్తారు. పద్మశాలి వాళ్ళు బట్టలు నేస్తారు. మేదరి వాళ్ళు ఎరుకల వాళ్ళు తట్టలు బుట్టలను అల్లేవాళ్ళు. బట్టలను మేరవాళ్ళు కుట్టేవాళ్ళు. కొమటి వాళ్ళేమో అందరికి కావలసిన ఇతర వస్తువులను అమ్ముతారు. పండించిన పంటను అన్ని కులాల వారికి ఎరం పేరుతో పంచేవారు. నెక్స్ట్, చెరువు నీళ్లను పొలాలకు సమానంగా పంచడానికి పెద్ద నీరటి కాడు ఉండేవాడు. ఒక్కొక్క కాల్వకైతే ఒక నీరటి కాడు ఉండేవాడు. అతడు కాల్వల్లోని నీటిని పొలాలకు సమానంగా పంచేవాడు. ఈ పెద్ద నీరటి కాడు అనే పదవి వంశపారపర్యంగా వచ్చేది. కానీ చిన్న నీరటి గాళ్లను ఆయా పొలాల రైతులు నియమించుకునేవారు. గొలుసు చెరువులు తెలంగాణకు ఒక వరం. ఒక ఊరి నుంచి అలుగులు బారి మరొక ఊరి చెరువు నిండేది. ఊర్లో పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఎవరెవరు ఏమేం చేస్తారంటే, కుమ్మరి వాళ్ళు పోలు ముంతలు కూరాటి కుండలు ఇవ్వడం. మంగళ వాళ్ళు ఏం చేస్తారు? మైలపోలు తీయడం. బత్తని వారు ఏం చేస్తారు? సన్నాయి వాయించడం. తమ్మలి వాళ్ళు ఏం చేస్తారు? పువ్వులు అల్లివ్వడం. చాకలి వాళ్ళు పత్రికలు పంచడం, సమాచారం చేరవేయడం. అవసల వారు పుస్తెలు మెట్టలు తెచ్చివ్వడం. బ్రాహ్మణులు సాంప్రదాయబద్ధంగా వివాహం చేయించేవారు. పల్లెల్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. అంటే ఇల్లు పెద్దగా ఉండేది. కొందరి ఇళ్లలో అయితే దేవుడి అర, మనసాల అంటే మొగసాల, గరిషె అర, బంకులు, వంటిల్లు అని వేరు గదులు ఉండేవి. ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే అరని ఏమంటారు అంటే గరిషె అర. నెక్స్ట్ 5th లెసన్, వాగ్గేయకారుడు రామదాసు. భారతదేశంలో పవిత్రమైన నదుల్లో గంగా, యమున చెప్పుకోదగింది ఏంటంటే గోదావరి. ఈ గోదావరి దక్షిణ భారతదేశంలోనే నదులలో కల్లా పొడవైనది. ఇది మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం క్షేత్రంలో పుట్టి ఎత్తైన కొండల మధ్య ఇరుకైన మార్గాల నుండి చిన్న చిన్న నదులను కలుపుకుంటూ 900 మైళ్ళు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం దగ్గర స్టార్ట్ అయ్యి 900 మైళ్ళు ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ గోదావరికి ఉత్తరపు టొడ్డున దట్టమైన అడవుల మధ్యలో భద్రాచలం ఉన్నది. ఈ అడవుల మధ్యలోనే 16వ శతాబ్దం తర్వాత ప్రస్తుతం ఉన్న భద్రాచలం పుణ్యక్షేత్రం రూపుదిద్దుకుంది. ఈ భద్రాచలాన్నే భద్రాద్రి లేక భద్రగిరి అని కూడా అంటారు. దక్షిణ భారత రాజ్యాల్లో గోల్కొండ రాజ్యం ఒకటి. తెలుగు చాటువుల్లో కనిపించే మల్కిబరాముడు గోల్కొండ ప్రభు అయిన ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. మల్కిబరాముడే ఎవరు? ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. కుతుబ్ షాహీ వంశంలోని 4వ రాజు ఎవరు? మహ్మద్ కూలీ కుతుబ్ షా. కుతుబ్ షాహీ వంశంలో 4వ రాజు ఎవరు? మహ్మద్ కూలీ కుతుబ్ షా. ఈయన కాలంలోనే నేటి హైదరాబాద్ నగరం అనేది నిర్మాణమైంది. గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించిన చిట్ట చివరి రాజు ఎవరు? అబుల్ హసన్ కుతుబ్ షా. ఎంతో ఉత్తముడై తన ప్రజలందరినీ నిష్పక్షపాత బుద్ధితో పరిపాలించి ప్రజల చేత తనషా అని అనిపించుకున్నాడు. తనషా అంటే ఏంటంటే మంచి రాజు అని అర్థం. తనషానే సాధారణంగా తనిషా అని కూడా అంటారు. తనషా కొలువులో అక్కన్న మంత్రిగా, దండనాయకుడిగా బాధ్యతలు నిర్వహించేవాడు. మాదన్న ఏమో ప్రధానమంత్రిగా. మాదన్న అసలు పేరు సూర్యప్రకాష్ రావు.
అన్నదమ్ములిద్దరూ ఔరంగజేబ్ దాళ్ల నుంచి గోల్కొండ రాజ్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర వహించారు. ఖమ్మం జిల్లాలోని నెలకొండమల్లి అనే గ్రామంలో క్రీస్తు శకం 17వ శతాబ్దంలో లింగమ్మ కామమ్మ దంపతులకు ఎవరు పుట్టారు? ఒక మగబిడ్డ పుట్టారు. ఆయనే కంచర్ల గోపన్న. శాస్త్ర పండితుడైన రఘునాథ భట్టాచార్య గోపన్నకు బాలరామాయణాన్ని తాత్పర్య సహితంగా చెప్పడం అనేది జరిగింది. ఆయన యొక్క భార్య ఎవరు? కంచర్ల గోపన్న యొక్క భార్య ఎవరు? కమల. కబీరు గోపన్నకు తారక మంత్రోపదేశం చేశాడు. శ్రీరామం నామం మరువం మరువం సిద్ధాము యమునికి వెరువాం వెరువాం అని కీర్తనలను పాడడం ప్రారంభించాడు. ఎవరు? గోపన్న. గోపన్న యొక్క కుమారుడు ఎవరు? రఘురాముడు. గోపన్నకు భద్రాచలం తుకీడికి అంటే తాలూకాకు తహసీల్దారుగా నియమించబడ్డాడు. గోపన్నను అందరు ఏమని పిలిచేవారు? రామదాస్ అని పిలిచేవారు. 6 లక్షల వరహాలు ఖర్చు పెట్టి దేవతా విగ్రహాలు ఆభరణాలు చేయించాడు. ఈయనని జైల్లో 12 సంవత్సరాల పాటు బంధిస్తే ఆయన రామునిపై అనేక కీర్తనలు రాశాడు. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అని రాసింది కూడా రామదాసే. మారువేషంలో ఉన్న రామలక్ష్మణులు తనిషా గదిని సమీపించి, తలుపు తీయవయ్యా తనిషా, నీకియ్యడ పైకము నీయ వచ్చితిమి అని తలుపు కొట్టారు. రామదాసు అనేక కీర్తనలో పాటు దాశరథి శతకాన్ని కూడా రాశారు. ఇప్పుడు 6th క్లాస్ తెలుగు మీనింగ్స్ చూద్దాము. అంగ్రి అంటే ఏంటి? కాలు. అంజరం అంటే కాటుక, ఎక్కడో ఉన్న వస్తువును కళ్ళ ముందు చూపే విద్య. అంతులేని అంటే లెక్కలేని, చివరలేని. అజ్ఞాతవాసం అంటే ఇతరులు గుర్తుపట్టకుండా బ్రతకడం. అడలుకొను అంటే ఏడ్చు. అనగు అంటే పాపం లేనివాడా. అనుజుడు అంటే ఎవరు? తమ్ముడు. అపారమైన అంటే చాలా ఎక్కువైన, అంతులేని. అభినందన అంటే మెచ్చుకోలు, ప్రోత్సాహం. అభిరతి అంటే ఏంటి? ఆపేక్ష, కోరిక. అమరు అంటే ఏంటి? ఒప్పు. అమరులు అంటే మరణం లేని వాళ్ళు, దేవతలు. ఆలయించు, బాధపెట్టు, కష్టపెట్టు. అలుసు అంటే తక్కువ, చిన్న చూపు. అవరుజుడు అంటే తమ్ముడు. అవశేషం అంటే మిగులు. అవిశ్రాంతి అంటే విశ్రాంతి లేని. ఆనవాళ్ళు అంటే గుర్తులు. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. ఆరగించు అంటే తిను. ఇంగితజ్ఞులు అంటే ఎవరు? ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు. ఇడక అంటే ఇవ్వకుండా. నెక్స్ట్ ఉచ్చు అంటే వల. ఉదది అంటే సముద్రం. ఉబ్బు అంటే పొంగిపోవు. ఊరు శక్తి అంటే గొప్ప శక్తి. ఏకాఏకిన అంటే అకస్మాత్తుగా, తొందరగా, వెంటనే. ఎగడక పొంగిపోకుండా, గర్వపడకుండా. ఎగుమతి అంటే చేరవేయడం. ఎడద అంటే హృదయం, ఎద. ఎత్తుగడ అంటే ఉపాయం, ప్రయత్నం. ఏలిమి అంటే సంతోషం. ఏండ్లు అంటే సంవత్సరాలు. ఏరు అంటే పెదవాగు. ఒప్పు అంటే ప్రకాశించు వెలుగు. ఒరిమి అంటే ఓపిక. కంచె అంటే రక్షణగా ఏర్పరిచిన కంప. కథనం అంటే యుద్ధం. కందుకం అంటే బంతి. కబ్జా అంటే దురాక్రమణ, తనని కాని వాటిని ఆక్రమించడం. కయ్యం అంటే ఏంటి? కొట్లాట, గొడవ. కర్కోటకుడు అంటే కఠినమైన వాడు. కర్కోటకుడు అనే పేరు గల సర్పం. కర్మలు అంటే ఏంటి? పనులు. కలిత అంటే పొందబడిన. కల్లం అంటే ధాన్యము కుప్పలను కొట్టే చోటు. కలుగు అంటే ఏంటి? రంధ్రం. కవచం అంటే రక్షణ కొరకు ఒంటిపై ధరించినది. కార్యం అంటే పని. కాలుష్యం అంటే మలినం. కీర్తి అంటే గొప్పతనం, యశస్సు, పేరు. కుంచం అంటే 4 మానికల కొలమానం. మానికకు ఎన్ని? 4 సోలలు అంటే దాదాపు 7.5 కిలోలకి సమానం.
కృషికుడు అంటే ఎవరు? రైతు. కొప్పెర అంటే తలపై నుండి కప్పుకునే గొంగడి, నీళ్లు గాగబెట్టడానికి వాడే పాత్ర కూడా అవుతుంది. నెక్స్ట్ కొలువు అంటే ఉద్యోగం, ఆస్థానం. కోనేరు అంటే చుట్లు మెట్టు కలిగి నల్లు చెదరపు నీటి ప్రదేశం, పుష్కరిణి అన్నట్టు. ఖడ్గం అంటే కత్తి. ఖేదం అంటే దుఃఖం, ఏడుపు, బాధ. గడియ అంటే 24 నిమిషాల కాలం. గాసం అంటే ఆహారం, గడ్డి. గిరలు అంటే గీతలు. గొబ్బున అంటే శీఘ్రంగా, వెంటనే, హఠాత్తుగా. గోపురం అంటే దేవాలయపు వాకిలి ద్వారం. జ్ఞానం అంటే జ్ఞానము, బుద్ధి. నెక్స్ట్ చందనం అంటే గంధం. చందనం అంటే గంధం. చంద్రహాసం అంటే కత్తి, అంటే ఒక ప్రత్యేకమైన ఖడ్గం. ఛత్రపతి అంటే రాజ్యలాంఛనంగా గొడుగును ధరించినవాడు, అంటే రారాజు. చిత్తం అంటే మనసు. చిల్లు అంటే రంధ్రం. చూడుకులు అంటే చూపులు. జమాబందీ అంటే భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు. జరూర్ అంటే తప్పకుండా. జల్లి అంటే వెంటనే, తొందరగా. జవాను అంటే బంటు, సైనికుడు. జిద్దు అంటే మొండి వైఖరి. జీవజాలం అంటే ఏంటి? ప్రాణుల సమూహం. జర్ర అంటే కొంచెం, కొద్దిగా. తడయక అంటే ఆలస్యం చేయక. తనచ్చు అంటే ప్రకాశించు. తప్తం అంటే కాలిన. తరి అంటే సమయం. తలగొట్టి అంటే తల నరికి. తాకీదు అంటే ఆజ్ఞాప్రత్నం. తాటిజెగ్గ అంటే తాటిమట్ట. తాపడం అంటే అతికించడం. తునికరాళ్ళు అంటే కొలతరాళ్ళు. తృణం అంటే గడ్డి. తిరంగులు అంటే విధాలు. తేట తెల్లం అంటే మిక్కిలి స్పష్టం. త్రిరేఖలు అంటే 3 గీతలు. దాపనం అంటే ఏంటి? దాచడం. దుర్గమం అంటే వెళ్ళరానటువంటి. దుర్భేద్యం అంటే పగుల కొట్టలేనటువంటి. దొడ్డి అంటే పశువుల కొట్టం. ధర అంటే వెల, మూల్యం. దార అంటే పైనుండి కిందికి ఒక వరుసలో పడే నీరు. నారి అంటే స్త్రీ. నిరంకుశం అంటే అడ్డు లేనటువంటి. నిర్మలం అంటే మురికి లేని, స్వచ్ఛమైనది. నిర్మూలించు అంటే రూపుమాపు. నుడుగులు అంటే మాటలు. నిమికించుట అంటే వెతికించుట. నెరియలు అంటే నేల పగుళ్ళు. నైపుణ్యం అంటే నేర్పరితనం. నలనీదళం అంటే తామరాకు. పత్తా అంటే చిరునామా. పయ్యర అంటే గాలి. పరముడు అంటే ఉన్నతుడు, గొప్పవాడు. పాదయుగలం అంటే 2 పాదాలు. పారితోషికం అంటే బహుమానం. పాలికాపు అంటే పంట కాపరి. పుడమి అంటే నేల. పుడిసెడు అంటే సగానికి మడిచిన అడచేయి అంతా, చెర. పురోగతి అంటే అభివృద్ధి. పులకరింత అంటే గగ్గుర్పాటు. పొడగాంచి అంటే రూపు చూసి. పొల్లు పోకుండా అంటే ఏది వదలకుండా. ప్రగతి అంటే అభివృద్ధి. ప్రతిధ్వని అంటే మారుమ్రోత. ప్రలోభం అంటే దురాశ, ఎక్కువగా ఆశ పెట్టడం. ప్రస్థితి అంటే ఎక్కువగా పొగడడం. ప్రాచీనం అంటే పూర్వం, వెనుకటి. ప్రాలుమాలి అంటే సోమరితనం. ప్రాతిపదిక అంటే మూలం, ఆధారం. బలీయులు అంటే బలం కలవారు, వీరులు. బావుట అంటే జెండా. బిత్తరపోవు, ఆశ్చర్యపోవు, బీరిపోవు. భూసతి అంటే భూమి అనే స్త్రీ. మజ అంటే సంతోషం, సంబరం. మడుగు అంటే నీటికుంట. మనిషి అంటే బుద్ధిమంతుడు. మలుపుట అంటే మళ్లించుట. మార్గదర్శకుడు, దారిని చూపించేవాడు. మాధవుడు అంటే విష్ణువు. మారుమనువు అంటే ఇంకో పెండ్లి. మాన్య అంటే గొప్పదైన. మిన్ను అంటే ఆకాశం. మున్నూరు అంటే 300. ముదము అంటే సంతోషం. మూఖ అంటే గుంపు, సమూహం. మ్యూజియం అంటే ఏంటి? వస్తు ప్రదర్శన స్థల. మృత్పిండము అంటే మట్టి ముద్ద. మృత్యువు అంటే మరణం, చావు. మేను అంటే శరీరం, ఒళ్ళు. మొగులు అంటే మేఘం, మబ్బు. మోధము అంటే సంతోషం. యవీయసుడు అంటే తమ్ముడు. యుగ్మం అంటే జంట. రిపులు అంటే శత్రువులు. రుధిరం అంటే రక్తం, నెత్తురు. లేమి అంటే దారిద్ర్యం. వడ అంటే వేడి, వేసవికాలపు తీవ్ర తాపము. వడగన్లు అంటే వానరాళ్ళు. వడగన్లు అంటే వానరాలు. వడి అంటే వేగం. వరిపిడి అంటే వరిపొట్టు. వార్ది అంటే సముద్రం. విదుల్చు అంటే విదుల్చుట, దులుపుట. విధి అంటే కర్తవ్యం, చేయవలసినది. వనది అంటే సముద్రం, వనవాసం,
అడవిలో నివాసం ఉండడం. విప్లవం అంటే మార్పు, తిరుగుబాటు. విభూది ఐశ్వర్యం, బూడిద. విరించి బ్రహ్మ. విల్లు అంటే ధనస్సు. విల్లు అంటే ధనస్సు. వివేకం అంటే తెలివి. విస్మయం అంటే ఆశ్చర్యం. వెతలు అంటే బాధలు, కష్టాలు. వెలవెలబోవు కలతప్పడం, తెల్లబోవు. వెల్లడి చేయు వ్యక్తపరచు, తెలుపు. వేడుక అంటే సంతోషం, పండగ వలె జరుపుకోవడం. శక్తి అంటే బలం. శతాబ్దం అంటే 100 సంవత్సరాల కాలం. శాన అంటే చాలా. శిల అంటే రాయి. శుక్తి అంటే ముత్యపు చిప్ప. శీఘ్రం అంటే వెంటనే. శ్రవణాభిరతి అంటే వినాలని కోరిక. సవారి చేయుట ఎక్కి తిరుగుట, అధికారాన్ని చెలాయించుట. సమూహం అంటే గుంపు. సమజాయించుట అంటే నచ్చజెప్పడం. సాధువు అంటే మంచివాడు. సారథి అంటే రథాన్ని నడిపేవాడు. శుద్ధులు అంటే ముచ్చట్లు, కథలు. సుషుప్తి అంటే ఒళ్ళు మరిచి గాఢ నిద్ర. స్ఫూర్తి అంటే ఆదర్శం, ప్రేరణ. సేతువు అంటే వంతెన. స్వేదం అంటే చెమట. సౌధం అంటే భవనం, మేడ. సౌభ్రాతృవం అంటే సోదర భావం. సంపన్నులు అంటే ధనవంతులు. సంబురం అంటే ఆనందం. హర్షం అంటే సంతోషం. హాలికుడు అంటే రైతులు. హూకరించుట అంటే హుమ్మని ధ్వని